వచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా పరిషత్ సిఇఓ గారు మాట్లాడవలసిందిగా మీ అందరి చెప్పట్ల మధ్య వారిని విజ్ఞప్తి చేస్తాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్న మన ఎంపీడీఓ గారికి, మన డిఎంపీఓ శివకృష్ణ గారికి, మన సంరక్షణ నీటిని సంరక్షించేందుకు మనమందరము కట్టుబడి ఉందాం. నీటి సంరక్షణ పనులన్నీ మన నీటి బ్యాంకులే. బ్యాంకులోని నీటిని బ్యాంకులోని డబ్బుల వలె విలువైనదిగా భావిద్దాం. పొదుపుగా జాగ్రత్తగా నీటిని వినియోగిద్దాం. నీటిని కాపాడుదాం. భవిష్యత్తును భద్రపరుచుకుందాం. జై హింద్. మనం ప్రతిజ్ఞ చేద్దాం. సంతోష్ కుమార్ అండ్ ఏపీఓలు ఏపీఎంలు మాట్లాడి సార్ మాట్లాడడం జరిగింది. మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా కానీ ఒక అడుగులోనే ప్రారంభమైందని మనకు అర్థమైంది. మన అడుగులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభంగా ఇప్పుడు వాడాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరి దానికోసం మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ స్పష్టమైన ఆదేశాలు ఖచ్చితంగా ఈరోజు జరగాలి. అన్ని డివిజన్లు, ఒక డివిజన్ సిఇఓ, ఒక డివిజన్ డిఆర్డిఓ, ఇంకొక డివిజన్ డీపీఓ, ముగ్గురు ఇక్కడ మన డిఆర్డిఓ గారు బోధనలు, డీపీఓ నిజామాబాద్, అన్ని చోట్ల ఒకే రోజు ఒకే టైంలో ఎందుకు జరుపుకుంటామంటే అంత సివియర్గా ఉంది ప్రభుత్వం. గతంలో లేదు. 2014 వచ్చిన తర్వాత ఈ టైంలో అంటే ప్రైసెస్ ఏదైనా ఇబ్బందులు వస్తే కానీ తెలియదు. మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోతే ₹1,00,000 బ్యాంక్ అకౌంట్లో 1,00,000 ఉన్నాయి. ఆ 1,00,000 ఉంటాయి. ఖర్చు పెడితే 1,05,000 జీరో అయింది. అట్లనే మనం వాటర్ వాడుకుంటున్నా కానీ దాన్ని చేయట్లేదు. వాటర్ కూడా రీఛార్జ్ చేయాలి, మూసికి అందించాలి. అప్పుడే మనం కానీ మన బాగుంటుంది. మన అష్టంగా వాడవాడి చూసారు కదా, ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి రావాలంటే ఇప్పటి నుంచి కేవలం మనకేంది పెట్టారంటే మన పంచాయతీ డిపార్ట్మెంట్ అన్ని కార్యక్రమాలు కూడా గ్రామ సంఘాల ద్వారా 100% సక్సెస్ అవుతున్నాయి. ఇది కూడా మనకు అన్ని మన రూరలే కాబట్టి ఖచ్చితంగా మన అందరం పార్టిసిపేట్ కావాలా, చేయాలి. అందరూ కష్టమే లేదు. అవన్నీ మోటివేషన్ చేస్తాం. నిజంగా వర్షాలు కూడా ఎక్కువ మనం చేస్తాం. వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మన వాళ్ళు రావడానికి ఉపాధి కొన్ని రెడీ ఉన్నారు. పెట్టడానికి చేస్తాం. అవకాశం ఉన్న దగ్గర చేస్తాం. ప్రతి విలేజ్ అయినా ఒక విలేజ్ స్థలం లేదు, పక్కన విలేజ్లో చేస్తాం. మొత్తం మీద మనం ఇప్పుడు టార్గెట్ పెట్టుకొని చేస్తాం. ఖచ్చితంగా మన డివిజన్లో ఇక అనేది ఈ వర్షాలు ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ సీజన్లో రోజు ఇప్పుడు చూసాం కదా, అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో ప్రతి గ్రామ సంఘం పేరుతో వచ్చింది. ఎవరెవరు ఎన్ని చేశారనేది ఈ స్ప్రెడ్ షీట్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపిస్తూనే ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమైంది మనం చేయమనడానికి లేదు. ఎవరు చేసి ఎవరు చేయరు కూడా కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా మనం చేయాలి. నిజామాబాద్ జిల్లాలో ఇక్కడే ఇంటర్వ్యూ చేసినటువంటి మన జిల్లానే ఎప్పుడు ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కావట్లేదా 100-200 సక్సెస్ అయింది. అందరూ ఇప్పుడు మనం అందరం పాటిస్తారు. అందరం వేరు వేరు కాదు, అందరం ఒకే డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేద్దాం. చాలా సింపుల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక లక్ష్యం పెట్టుకుంది. ప్రతి ఇంటికి ఇప్పుడు కూడా, ప్రతి రైతు పంటకుండా, ప్రతి ఊటకుండా వీళ్ళు చేస్తూ పాటు ఇప్పుడు చెప్పిన అందరికీ ఇప్పుడు కూడా మీరు చేపిస్తే దాదాపు 5-6 వేలు అయింది. అక్కడ మీరు ప్రతి ఇంటికి చేయించినా మీకు డబ్బులు ఇస్తాం. కాదు మన డబ్బులు పెట్టి చేయిస్తాం. ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ అన్ని రోడ్లు కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బతకడం కోసం మన భవిష్యత్ తరాల కోసం ఖచ్చితంగా చేయాలా. ఇప్పుడు దాకా అందరూ చాలా బాగుంటుంది. మనకు అందరికీ అర్థమైంది. మండే రోజైనా మంచి ముందే కార్యక్రమం అందరం పాల్గొంటున్నాం. ఖచ్చితంగా చేద్దాం.